భర్త చనిపోయిన తర్వాత మరొక వివాహం చేసుకుంటే ఆ మహిళకు మొదటి భర్త ఆస్తిలో వాటా కోరే హక్కు ఉంటుందా అనే సందేహానికి మద్రాస్ హైకోర్టు తెరదించింది. ఓ మహిళా కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు చెల్లదని స్పష్టం చేసింది. ఓ వ్యక్తి 3 కుమారులు కాగా వారికి ఆయన తన ఆస్తులను పంచిపెట్టడు. ఓ కుమారుడు వివాహం అయిన తర్వాత చనిపోగా అతడి భార్య ఆమె భర్త సోదరుని వివాహం చేసుకుంది. ఈ క్రమంలో ఆయన ఆస్తిలో వాటాపై వివాదం చెలరేగింది. భర్త చనిపోయిన తర్వాత మరొక వివాహం చేసుకున్న హిందూ వివాహ చట్ట ప్రకారం మొదటి భర్త ఆస్తిలో వాటా పొందే హక్కు ఆ మహిళకు ఉంటుందని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన సేవి గౌండ్ మృతి చెందడంతో ఆయన 3 కుమారులు చిన్నయన్, అయ్యమేర్మల్, షణ్ముగంలకు ఆస్తులు దాఖలు పట్టాయి. ఈ క్రమంలో చిన్నయాన్కు మల్లిక అనే ఆమె వివాహం జరిగింది. కొన్నాళ్ల తర్వాత అనారోగ్యంతో అతడు మృతి చెందాడు. అనంతరం మల్లికను అయం పెరుమాల్ రెండో పెళ్లి చేసుకుంది. అయితే మొదటి భర్త ఆస్తులోనూ తనకు వాటా ఉందని మల్లిక వాదించింది. తమ పేరున ఉన్న ఆస్తులను సమానంగా విభజించాలని కోరుతూ సెవి 3వ కుమారుడు షణ్ముగం 2013లో సివిల్ కోర్టులో దావా వేశాడు. వీటిలో 2 పూర్వీకుల నుంచి సంక్రమించగా 3వది షణ్ముగం అయ్యం పేరుమాల్ సంయుక్తంగా కొనుగోలు చేశారు. షణ్ముగం ఈ 3 తనకు 50% వాటా ఉంటుందని వాదించాడు. అయితే 2 కుటుంబాస్తుల్లో మల్లికకు 3/1 వాటా ఉందని అయ్యం పెరుమాల్ కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు 2017లో తీర్పు వెలువరించిన సేలం జిల్లా సివిల్ కోర్టు మల్లిక పిటిషన్ను కొట్టివేసింది. నేపథ్యంలో కింద కోర్టు తీర్పును ఆమె మద్రాస్ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ తాజాగా జస్టిస్ సుబ్రహ్మణ్యన్, జస్టిస్ కుమారప్పన్ ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం మొదటి భర్త ఆస్తిలో వాటా కోరే భార్యకు హక్కు ఉందని మల్లిక తరపు లాయర్ వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం భర్తను కోల్పోయిన మహిళకు అతడి ఆస్తిలో వాటా రాలేదని హిందూ వివాహ చట్టం చెప్పలేదన్నారు. భర్త చనిపోయిన తర్వాత పునర్వివాహం చేసుకున్న మహిళకు ఆస్తిలో హక్కు లేదన్న సెక్షన్ 39ను 2005లోనే రద్దు చేస్తామని గుర్తు చేసింది. న్యాయబద్ధంగా ఆమెకు దక్కాల్సిన ఆస్తులను అప్పగించాలని ఉత్తర్వులు వెలువరించింది.